మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీ అందరికీ మా శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నాను నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకుని పిల్లారా, ఈరోజు మీరు మాకు అందిస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనని మేము మానక తప్పక ప్రార్థించి ప్రభు పాదాల చెంత మీ యొక్క విన్నపాన్ని ఉంచి ఉన్నాం. ప్రభు మీ ప్రతి ప్రార్థనకి విలువనిచ్చి ఆ ప్రార్థనకు జవాబునిచ్చి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి కాపాడి బలపరచును గాక. ఆమేన్. మరి ఇదే అంశంలో గనక మనం అడుగుపెట్టినట్లయితే, మన అపరాధములకు క్షమాపణ ఎలా కలుగుతుంది, మన అపరాధములకు క్షమాపణ ఎలా కలుగుతుంది అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానం చేసేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. అయితే ఈ యొక్క 40 దినాలు మన శ్రమల దినాలు ఉన్నాం కాబట్టి సిలువ ధ్యానాలు ఇవి. కాబట్టి సిలువ ధ్యానాల్లో 40 రోజులు సిలువ ధ్యానాలు కూడా నేను మొట్టమొదటి మీకు చెప్పిన విధంగా ఇదే సిరీస్ మొదలవుతుంది. మనకి 40 రోజులు అయ్యేంత వరకు కూడా ఇవే సిరీస్ ఉంటుందని చెప్పాను. కాబట్టి ఆ సిరీస్లో భాగంగా మన అపరాధములకు క్షమాపణ ఎలా కలుగుతుంది ఆ ఒక అంశం ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ముందు ఒక చిన్న వివరణ ఇచ్చిన తర్వాత ఆ వాక్యంలో అడుగు పెడదాం ప్రియులారా. మన జీవితంలో అనేకమైనటువంటి అపరాధాలు, స్వయంకృత అపరాధాలు మనం చేసుకుంటూ ఉంటాం. అయితే దాని క్షమాపణ మనకు అనుగ్రహించేది మన తల్లిదండ్రులు. అంటే భూలోకంలో దేవుని తర్వాత మొట్టమొదటి దేవుని తర్వాత మనకు ఏర్పరిచి ఎవరు అని అంటే దేవుడు తల్లిదండ్రులు మనకు ప్రతి ఒక్క మనం అపరాధాలకి వాళ్ళు మనం క్షమిస్తూ ముందుకు కొనసాగిపోతూ ఉంటారు. అయితే భూలోకంలో మనం చేసిన ప్రతి ఒక్క అపరాధాలకి క్షమించేవారు. అయితే పరలోకమందున్న మన తండ్రి మనకు ఏ విధంగా మన జీవితానికి క్షమాపణ అనుగ్రహించి ఉన్నాడనంటే, అపరాధి మనల్ని శోధించి ఆ శోధన ద్వారా మనకు అనేక పరిస్థితుల ద్వారా మనకు దేవునిలో మనం దృఢపడడం అన్న ఒక అంశాన్ని పక్కన పెట్టేసి దేవునిలో వీక్ అయిపోతాం. అంటే దేవునిలో బలహీనపడతాం. దేవునిలో బలహీనం ఎందుకు పడతాం అంటే, అపవాది శోధనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే, ఈ తప్పుకి ఇంక నీకు క్షమాపణ లేదు, నీకు క్షమించరు అంటే దేవునిలో నడవడం, దేవుని చేపట్టుకొని నడవడం పెద్ద తప్పు మాదిరి నీకు ప్రతిబింబిస్తుంది. అపవాది ఎప్పుడు కూడా దేవునిలో నడవడం, దేవుని చేపట్టుకొని నడవడం, దేవుని గురించి ప్రకటించడం పెద్ద తప్పు మాదిరి నీ కంటికి కనపడేటట్టు చేస్తుంది అపవాది మెయిన్ టార్గెట్ అదే. అంటే అపవాది చెయ్యి పెట్టలేని స్థలం ఏంటంటే మన శరీరంలో మన మనస్సు. దేవుడు మనకు అనుగ్రహించిన మనస్సు ద్వారా అనేకమైనటువంటి పనులు ఈరోజు మనం చేసేవారిగా ఉన్నాం పిల్లలు. ఎందుకనంటే చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ వాక్యం ద్వారా మనం అనేక విషయాలు మనం ధ్యానించేదానికి మనం ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. ఈ ఒక వాక్యం ద్వారా అనేకమైనటువంటి సంగతులని, గూఢమైన సంగతులను మనం నేర్చుకునేదానికి మనం ప్రయత్నం చేయొచ్చు పిల్లలు. అది ఎక్కడనంటే మీరు గమనించండి, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి. ఇప్పుడు దేవుడు మన యందు ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క నిమిషం మనం చేసే ప్రతి ఒక్క పాపాలకి, మనందరం చేసే ప్రతి పాపాలకు కూడా సిలువ వేయబడుతుంటాయని మన ధ్యానించుకున్నాం. అయితే ఆయన కృప మన మీద ఆయన కుమ్మరిస్తున్నాడు కాబట్టి ఆయన వానికి సంబంధించిన ఎవరైనా కూడా తన శత్రువులు ఎదుట, ముఖ్యంగా శత్రువులు ఎదుట, ఇంట్లో వాళ్ళు ఎదుట, అన్నదమ్ములు ఎదుట, ఎవరైతే రక్త సంబంధులు ఉంటారో వాళ్ళ ఎదుట అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే, క్రీస్తు కనుక ఒక జీవితంలో కనుక రావడం మొదలు పెడితే, ఆయన జీవితం కనుక క్రీస్తుకి ఇష్టమైనది కనుక అయితే, ఆయన జీవితం క్రీస్తుకి ఇష్టమైనదిగా కనుక ఆ వ్యక్తి మలుచుకుంటున్నట్లయితే, ఆ ప్రియమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మలుచుకున్నట్లయితే, దేవుడు అనేక శ్రమలు గుండా ఆ వ్యక్తిని నడిపించాలని ఆశపడతాడు. ఎందుకంటే మనల్ని ఏదో హింసించాలని, మనం ఏదో బాధ పెట్టాలని కాదు. ఆ శ్రమల గుండా మనం అనేక విషయాలు నేర్చుకోవాలి. పాఠాలు. శ్రమ అంటే పాఠం. మనం ముందుగా నా వాక్యాలు కనుక మీరు విన్నట్లయితే, పాత వారైతే వినుంటారు తప్పకుండా. మన వాక్యాలు చూసినట్లయితే క్రైస్తవ్యం అంటే శ్రమ అని చెప్పాను నేను. క్రైస్తవంలో వస్తే పూలబాట, క్రైస్తవంలోకి వస్తే మీ శ్రమలన్నీ తొలగిపోతాయి,
క్రైస్తవ్యంలో గనక అంటే యేసుక్రీస్తుని మీరు నమ్ముకుంటే మీవి అన్నీ తొలగిపోతాయి, మీకు పెద్ద పెద్ద మేళ్ళు అనుగ్రహింపబడతాయి నేను ఎప్పుడు చెప్పను. దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్తాను నేను. మీరు చూసినా చూడకపోయినా ఈ ఒక వీడియోని దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్తా. కాబట్టి నేను ఈ మాట చెప్తున్నా. దేవునిలోకి వస్తే మీకు ఏదో కిరీటాలు అనుగ్రహింపబడతాయని నేను చెప్పను ఎప్పుడు. దేవునిలోకి వస్తే శ్రమలు ఆ ఒక్క విషయాన్ని తెలుసుకొని రావాలి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఆ శ్రమల యందు మనం అనేక అపరాధాలు చేస్తాం. ఆ అపరాధాల క్షమాపణ ఎలా కలుగుతుందంటే మన ద్వారా మనకు కలుగుతుంది. చాలా మంది అనుకుంటుంటారు, అంటే మన ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ తప్పు ఒప్పుకున్నట్లయితే, ఆ అపరాధాన్ని ఒప్పుకున్నట్లయితే, ఆ దోషాన్ని ఒప్పుకున్నట్లయితే తప్పకుండా మనం ఆ విముక్తులం అవుతాం, ఆ పాపం నుండి తప్పుల నుంచి విముక్తులం అవుతాం అని అనుకుంటున్నారు చాలా మంది. కానీ కాదు, అది తప్పు. అది 100% తప్పు అది. అయితే మన అపరాధాలకి క్షమాపణ ఎవరు అనుగ్రహిస్తున్నాడు అని అంటే దేవుని ఆ కృప మనకు నిత్యం తోడుండి, అంటే దేవుని వలన మన అపరాధాలన్నీ కూడా క్షమాపణ కలుగుతుంది అని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది పిల్లలు. అంటే దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ యొక్క వాక్యమును బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన అపరాధాలు, అంటే మన జీవితంలో చేసే అనేక అపరాధాలు ఏవైతే ఉన్నాయంటే మనము నమ్మతాం, అంటే దేవుని కనుక మనం ఫాలో అయితే, దేవుని కనుక మన జీవితంలోకి ఆహ్వానించినట్లయితే, చూడండి బాగా దేవుణ్ణి మనం నమ్మి దేవునిలోకి మనం రావాలి అని అనుకున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, అంటే దేవునిలోకి వెళ్ళిపోతే మన శ్రమలన్నీ పోతాయి, మనకు ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలన్నీ పోతాయని వస్తారు చాలా మంది. కానీ అట్లా రావద్దు. ఇప్పుడే చెప్తున్నా, ఆశీర్వాదాల కోసం దేవుని దగ్గరకు రావద్దు. మీరు దేవుని దగ్గరకు వస్తే మీరు ఆశీర్వాదంగా మారుతారు. ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు ఈ మాట. నేను ఒక దగ్గర విన్నా, ఇది ఎక్కడో మర్చిపోయాను. గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఇది. ఆశీర్వాదాల కోసం దేవుని దగ్గరకు రాకబాకండి దయచేసి. దేవుని పనిని ఎరిగి దేవుని పనిలో మనం ముందుకు కొనసాగిపోతున్నప్పుడు నీ పని దేవుడు చేస్తాడు. అది ఇక్కడ జరిగేది అదే. ఇప్పుడు అంత ఐశ్వర్యవంతుడు, అంత కృపని మనకు అనుగ్రహించేవారు ఆయన. అయితే ఆయనకి ఎందుకు అంత ఇంట్రెస్ట్, అంటే మన ఎందుకు అంత ఆయనకి ప్రేమ, ఎందుకు మనం అంత చేయాలనంటే మన ఎందుకు తప్పకుండా ఆయన మనసు ఎప్పుడు కూడా ఉండాలి అని ఆయన చూసుకుంటాడు. మనం చూసినట్లయితే పిల్లరా, మన అపరాధాలకి ఇహలోకమందు కాదు కానీ పరలోకమందు మనకు ప్రతి అపరాధానికి క్షమాపణ అనుగ్రహించేది ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వలన మన స్వయంకృత అపరాధాలకి మన జీవితంలో చేసే అపరాధాలకి మనకు క్షమాపణ కలుగుతుంది అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇంకొక వాక్యం కనుక మనం చూసుకున్నట్లయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వారు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశాలను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపముతో చోలి ఇక నేమీ లేకయుండును. ఒకసారి ఈ వాక్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రియులారా, జ్ఞాపకం చేసుకునే వాక్యం ఏంటంటే దేవుని మనస్సు మనం కలిగి ఉండాలి అని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని మనస్సు కనుక మనం కలిగి ఉన్నట్లయితే మనకు లభించేది ఏంటంటే క్షమాపణ. మొట్టమొదటి గుణం అది క్షమాపణ, క్షమించడం. నీ ఎదుటి వ్యక్తిని క్షమించడం. ఎవరైతే ఉన్నారో అంటే నీకు వ్యతిరేకంగా ఏ పనులు అయితే చేశారో వాళ్ళని క్షమించడం. దేవుని మనసు కనుక కలిగి ఉన్నట్లయితే నువ్వు చేసే మొట్టమొదటి పని ఏంటంటే క్షమాపణ హృదయం కలిగి ఉంటావు. నీ ఎందు ఎంతటి ఘోరమైన పని చేసినా, నీకెంతటి అన్యాయం చేసినా, ఎంతటి ఇది చేసినా కూడా, నీ ఎంత దుష్కార్యం వాళ్ళు చేసినా కూడా వాళ్ళని క్షమించాలి అన్న నీ మనసు ఏదైతే ఉందో అది నిజమైన దేవుని మనసు. మనము ఒక్కొక్క దైవజనుడు చెప్పే మాట ఏంటంటే మనము దేవుని బిడ్డలుగా ఉండాలని కోరుకోకూడదంట. దేవుని మనస్సు మనం కలిగి ఉండాలని కోరుకోవాలంట. ఎంత గొప్ప మాట చూడండి. దేవుని మనస్సు ప్రతి ఒక్కరు కలిగి ఉండడం చాలా కష్టం. అది ఎవరు పడితే అది వాళ్ళు కలిగి ఉండలేరు. అది స్వీకరించాలి. మనం ఆ మనసును మనం స్వీకరిస్తేనే మన జీవితంలోకి ఆహ్వానింపబడుతుంది ఆ మనసు. ఎటువంటి మనసు చూడండి పిల్లలు, అంటే శ్రమలను అనుభవించే మనసు అయింది.
క్షమించే మనసు, ఇతరులను క్షమించే మనసు. మనం చదువుకున్నట్టయితే క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఆయన మనస్సు ఏదైతే ఉందో మన జీవితంలో ఆయుధముగా ధరించుకున్నప్పుడు అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి అపరాధాలను మనం చేయించిన వారం అవుతాం పిల్లరా మన జీవితంలో. అంటే యేసయ్య మనసు ఏదైతే ఉందో, ఆయన క్షమించే గుణం ఏదైతే ఉందో, జాలిపడే గుణం, ఎటువంటిది తన బిడ్డల్ని తన ద్వారా తన ప్రాణం ద్వారా రక్షించుకోవాలి అని ఆయన ఏ రోజైతే అనుకున్నాడో, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మనల్ని ఇంకా నువ్వు రక్షించేదానికి ఆయన ఎప్పుడు మనం ప్రార్థన చేసినా కూడా మనకు పలికే దేవుడిగా ఈరోజు మన జీవితాల్లో ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన ప్రతి అపరాధాలు కూడా క్షమాపణ ఎలా కలుగుతుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే తప్పకుండా దేవుని యందు మాత్రమే మన క్షమాపణ కలుగుతుంది. మనం చేసే ప్రతి అపరాధానికి కూడా వాక్యం అదే తెలియజేస్తుంది. ఆయన మనస్సుని మనం ఏ రోజైతే కలిగి ఉంటామో మన జీవితంలో ఉన్న అనేకమైనటువంటి దుష్కార్యాలు, అపరాధాలు, పాపాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మనకు శుద్ధ హృదయం కలిగి జీవించేదానికి ఆయన మనకు సహాయం చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, నడిపిస్తాడు. ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. మీ కుటుంబాలందరికీ కూడా ఆయన తోడే ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనికరమును చూపించు దేవుడా. అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాను అనువాడు దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియబిడ్డలను, ప్రియబిడ్డ కుటుంబాలను నా తండ్రి. ఆయన ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, ఆయన అపరాధాలకు నా తండ్రి క్షమాపణ ఎలా కలుగుతుంది అన్న ఒక అంశం మీద మేము వాక్యం ధ్యానించుకున్నాం నా తండ్రి. అయినా నీ ద్వారానే నా తండ్రి మా క్షమాపణ కలుగుతుందని నా తండ్రి, నీవు ఏ రీతిగా అయితే మా కోసం నా తండ్రి సిలువ మానేకేవో నా తండ్రి, ఆ విధముగా నా తండ్రి అంతటి జాలి హృదయం, క్షమాపణ హృదయం మేము కలిగి ఉండేదానికి శక్తిని, సహాయాన్ని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటూ ఈ రోజుల్లో నా తండ్రి ఈ యొక్క దేశంలో నా తండ్రి మేము ఎలా బతకాలి, ఈ యొక్క లోకంలో మేము ఎలా బతకాలి, మమ్మల్ని మేము తగ్గించుకొని నా తండ్రి మేము ఇతరుల దగ్గర బతికినప్పుడు నా తండ్రి నీవు మాలో కనబడతావు, నీవు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి మీ మనసులో మేము పొందుకుని మా జీవితంలో మేము ముందుకు కొనసాగిపోయిన శక్తిని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటూ ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలుపుచుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతని మానకు తప్పకుండా ప్రార్థించి పాదాలు చెంత పెట్టి ఉన్నాను నా తండ్రి. నేను జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి జవాబును అనుగ్రహించి మనం వేడుకుంటూ మా ప్రతి కుటుంబానికి నీ తోడే ఉండమని కాపాడి బలపరచమని వేడుకుంటూ మరలా నా తండ్రి నీ రాకడ సమయం కనుక ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నేను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకుని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.